కంప్యూటర్, డిజిటల్ కెమెరా, వాషింగ్ మెషిన్ ఇలా మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ సాధనంలోనూ ఉపయోగపడే ఉపకరణం సెమీ కండక్టర్. అందుకే ప్రపంచం సెమీ కండక్టర్ల వైపు పరుగులు తీస్తోంది. దేశీయ సెమీ కండక్టర్ల తయారీ కోసం భారత్ తహతహలాడుతోంది. ఈ ప్రయాణంలో ఐఐటి మద్రాస్ పరిశోధనలు, ప్రయత్నాలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. మనం వాడే స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, డిజిటల్ కెమెరా, వాషింగ్ మెషిన్ ఇలా ఒకటేమిటి, ఆధునిక కాలంలో ప్రతి ఎలక్ట్రానిక్ సాధనంలోనూ ఉండే ఉపకరణం సెమీ కండక్టర్. ఒక మాటలో చెప్పాలంటే మానవ దేహంలోని గుండెకాయతో సెమీ కండక్టర్ను పోల్చవచ్చు. ఎలక్ట్రానిక్ సాధనాన్ని ఎలక్ట్రిక్ వ్యవస్థతో అనుసంధానించే చిప్ తయారీలో ముడి సరుకు సెమీ కండక్టర్. ప్రపంచంలో ఏటా 1000 కోట్ల సెమీ కండక్టర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 10% మన దేశంలో వినియోగిస్తున్నారు. వీటిని ఎక్కువగా చైనా, సింగపూర్, హాంకాంగ్, వియత్నాం, థాయిలాండ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సెమీ కండక్టర్ల వినియోగం పెరుగుతున్న క్రమంలో దేశీయ సెమీ కండక్టర్ల తయారీ కోసం భారత్ ప్రయత్నాలను వేగవంతం చేసింది. సాంకేతిక రంగంలో భారత్ కీలక అడుగులు వేస్తోంది. టెక్నాలజీ రంగంలో ప్రపంచ దేశాలకు ధీటుగా సత్తా చాటాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఓవైపు ప్రపంచం సెమీ కండక్టర్ల పరిశోధన వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో భారత్ కూడా దేశీయ సెమీ కండక్టర్ల తయారీ కోసం తహతహలాడుతోంది. కార్లు, ఇతర వాహనాలు సహా అనేక రంగాల్లో వినియోగించే సెమీ కండక్టర్ చిప్స్ ఉత్పత్తిపై భారత్ ఫోకస్ పెట్టింది. 2029 నాటికి చిప్స్ తయారీలో భారత్ ప్రపంచంలోని 5 అగ్రదేశాల్లో ఒకటిగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో ప్రపంచ దేశాలకు పోటీనిస్తూ దేశీయ సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో సత్తా చాటేందుకు మన దేశం సన్నద్ధమవుతోంది. గతంలో సెమీ కండక్టర్ల పరంగా మన దేశం పేరు వినిపించేది కాదు. కానీ ఇప్పుడు సెమీ కండక్టర్ల పోటీదారులలో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో సత్తా చాటేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఈ ప్రయాణంలో ఐఐటి మద్రాస్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దేశీయ సెమీ కండక్టర్ల పరిశోధనలో ఐఐటి మద్రాస్ పరిశోధనలు, ప్రయత్నాలు ఎంతో కీలకంగా మారుతున్నాయి. ఇదివరకు RISC-V ప్రమాణాలతో శక్తి ప్రాసెసర్ను రూపొందించింది ఐఐటి మద్రాస్. ఇది భారతదేశపు తొలి RISC-V నేపథ్య ప్రాసెసర్గా సరికొత్త చరిత్ర లిఖించింది. అంతేకాదు దేశ యువతను ఈ తరహా వినూత్న ప్రాసెసర్లు, చిప్ల తయారు చేసే స్థాయికి తీసుకువెళ్లేందుకు ఐఐటి మద్రాస్ ప్రయత్నాలు చేస్తోంది. RISC-V ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ DIR-5 కార్యక్రమాల్లో చాలా కీలకంగా ఉంది. సెమీ కండక్టర్ల తయారీ, డిజైన్ మీద దృష్టి పెడుతోంది. చిప్ తయారీ, ప్యాకేజింగ్లో వినూత్న విధానాల మీద గట్టిగా పనిచేస్తోంది. దేశీయ సెమీ కండక్టర్ల ఉత్పత్తిని పెంచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదిలిపెట్టడం లేదు. అందులో భాగంగానే ఈ నెల 2, 3 తేదీల్లో DIR-5 సింపోజియం 2025 వేడుకలు నిర్వహించింది ఐఐటి మద్రాస్. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ఈ వేడుకలను నిర్వహించారు. దేశ యువతలో సెమీకండక్టర్లను తయారు చేసే సత్తా ఉన్న యువత తమ ప్రతిభను చాటేందుకు ఈ వేదిక ఉపయోగపడింది. సెమీకండక్టర్ల పరిశోధన కోసం ఐఐటి మద్రాస్ పలువురితో చేతులు కలిపింది. ఇందులో పలు పరిశోధనా సంస్థలు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వారంతా కలిసి తర్వాతి తరం చిప్ డిజైన్ కోసం పరిశోధనలు చేస్తున్నారు. DIR-5 సింపోజియం 2025 వేడుకల్లో దీనిపై చర్చ ప్రముఖంగా కనిపించింది. DIR-5 సింపోజియం 2025 వేడుకల్లో RISC-V ప్రమాణాలను వినియోగించి సెమీకండక్టర్లను, ప్రాసెసర్లను తయారు చేసుకునేందుకు వీలుగా భారత్ పాలసీలు తయారు చేసుకునేందుకు మరిన్ని చర్చలు జరిగాయి. ఈ తరహాలో రూపొందించిన ఉత్పత్తుల్ని వాణిజ్యపరంగానూ, రక్షణ రంగ నేపథ్యంగా వినియోగించేలా చూడాలనే ఆలోచనలు ఉత్పన్నం కాగా ఇందుకోసం రోడ్ మ్యాప్ రూపొందించుకునేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతతో పాటు 70 దేశాల నుంచి 4200 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సైతం వచ్చారు. ఇందులో భాగంగానే దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. RISC-V సాంకేతికత నేపథ్యంగా దేశీయ ప్రాసెసర్ను ఎలా రూపొందించాలనే దానిపై సమాలోచనలు నడిచాయి. పలు స్టార్టప్లు తమ సాంకేతికతను ప్రదర్శించారు. ఆటోమోటివ్, AI,
ఐఓటీ, సెక్యూరిటీ, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కేటగిరీలో వాటిని ప్రదర్శించారు. సెమీ కండక్టర్ ఉపకరణాల తయారీకి ప్రధానంగా సిలికాన్ అవసరం. మేక్ ఇన్ ఇండియా నినాదంతో తయారీ రంగంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ల పరిశ్రమకు భారీగా రాయితీలిస్తోంది. రానున్న కాలంలో భవిష్యత్ మొత్తం సెమీ కండక్టర్లదే. ఇవి లేకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండవంటే అతిశయోక్తి లేదు. అందుకే ప్రపంచ దేశాలకు ధీటుగా దేశీయ సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.